వెల్కమ్ బ్యాక్ టు వీనోస్. అల్లూరి జిల్లాలో ఘనంగా సంక్రాంతి వేడుకలు. చింతపల్లి జీకే వీధి, కొయ్యూరు మండలాల్లో సంక్రాంతి వేడుకలు గిరిజనులు ఘనంగా జరుపుకుంటారు. ఇక్కడి గిరిజనులు తమ పూర్వీకుల నుంచి వస్తున్న సాంప్రదాయం ప్రకారం ఈ సంక్రాంతిని జరుపుకుంటారు. ఈ 3 రోజులలో ముందు రోజు తమ సాంప్రదాయం ప్రకారం ఇక్కడ గిరిజనులు అడవికి వెళ్లి పిండి దుంపలు, అడ్డాకులు, బొడ్డంగి పురుగులు సేకరించి తమ గ్రామాలకు తెచ్చుకొని మరుసటి రోజు వండుకొని తింటారు. ఉదయాన్నే లేచి తలంటు పోసుకొని నైవేద్యం వండుకొని గోవులను పూజించి ముందుగా గోవులకు ఆ వండినటువంటి నైవేద్యం తినిపించిన తర్వాతే వాళ్ళు తింటారు. ఆ గ్రామాల్లో ఎప్పటి నుంచో ఉన్న శంఖదేవుడి చెట్టు దగ్గర ముందుగా పూజించి తర్వాత ఇంట్లో పెద్దలకు వస్త్రాలు పెట్టి మూలన పూజిస్తారు. ఈ పండుగ సమయాల్లో గిరిజనులు ఏ పని పాటలకు వెళ్లకుండా ఊరిలోనే క్రీడలు ఆడుతూ గడుపుతారు. గిరిజనులకు పూర్వ ఆచారాల ప్రకారం ఈ పండుగ 3 రోజులు దింసా నృత్యాన్ని ఆడుతూ గడుపుతారు. అలాగే వీళ్ళ ఆచారం ప్రకారం ఈ 3 రోజుల పాటు జీలుగు చెట్ల దగ్గర జీలుగు కళ్ళు ఊరి పెద్దలు అందరూ కలిసి తాగుతూ ఆనందాన్ని పంచుకుంటారు. మాది జీకే వీధి మండలం దింటాడు పంచాయతీ. నా పేరు కణులు రాము, గుంతల రాము. మన పండుగ సంక్రాంతి పండుగ అలా చేసుకుంటాము సంవత్సరం ఒకసారి. ఈ బియ్యం పిండిలు, ఈత పురుగులు, పండగ సంపాదిక జరుపుకుంటాం. ఇది ఈ పండుగ మనకి సంక్రాంతి పండుగ అనేసి వాలీబాలు, ఇంకా తిండి మనం అది తినిపించేస్తేనే అప్పుడు తర్వాత ముట్టుకుంటాం మనం. ఇంకా పండుగకి డింసా ఆడతాం. అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం కడుగుల గ్రామం. నా పేరు సూర్యబాబు. ఈ సంక్రాంతి పండుగ చాలా ఘనంగా జరుపుకుంటాము. 3 రోజులు కూడా ఫస్ట్ రోజు ఏమొచ్చేసి పిండి దుంపలకి, బొడ్డెం పురుగులకి, అలాగే అడ్డపీకిలకి వెళ్తాము. రెండో రోజు వచ్చేసి ఘనంగా పూజలు చేసుకుంటాము. పూజలు చేసుకున్న తర్వాత ఆ నైటు, మంగళవారం నైటు పిండి వంటలు వండుకొని చక్కగా పిండి వంటలు, రొట్టెలు, అనేక రొట్టెలు వండుకొని తెల్లవారు బుధవారం నాడు గోవులకి ఆ పిండి వంటలు ఇంకా అనేక రకాలైన ఆహారాలతో గోమాతలకి పూజ చేసి వాటికి తినిపించిన తర్వాత మేము ఆ పిండి వంటలు, ఆహారం అన్నీ మేము తీసుకుంటాము. అలాగే పుట్టిపూర్వకంగా జరుపుకున్న పండగ చాలా ఘనంగా దింసాటాలు, ఇంకా వాలీబాలు, ఇంకా అనేక రకమైన ఆటలు ఆడుకుని మా ఊర్లో ఇలాగ ప్రతి సంవత్సరం ఎంజాయ్ చేస్తూ చాలా ఆనందంగా, ఉత్సాహంగా గడుపుతూ ఉంటాము.